హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వైల్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు లూప్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి కదా, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఓకే, ఈ లూప్స్ అనేవి మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి? మన బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. సో రిపిటేషన్ అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే మన కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యేంత వరకు ఆ రిపిటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ వైల్ లూప్ ఏంటంటే మనకు ఇది ఎంట్రీ కంట్రోల్ లూప్. అంటే మనకు ముందు కండిషన్ అనేది చెక్ అవుతుంది. కండిషన్ అనేది సాటిస్ఫై అయిందనుకోండి, మనకు ఆ లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే లూప్ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనం అవుట్ ఆఫ్ ద లూప్ అనేది వచ్చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి వైల్ లూప్ యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ముందుగా మనకు ఇనిషియలైజేషన్ ఉంటుంది. ఇనిషియలైజేషన్ ఉంటుంది. దాని తర్వాత మనకు ఇక్కడ వైల్ అని ఉంటుంది. వైల్ ఓపెన్ పారెంథసిస్ కండిషన్. ఇక్కడ మనకు లూప్ బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో స్టేట్మెంట్స్ అనేవి రాసుకుంటాం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, తర్వాత మన లూప్ అనేది ఇటరేట్ అవ్వాలి కాదు, దానికోసం మనం అప్డేట్ చేయాలి. కండిషన్ అప్డేట్ ఇక్కడ చేస్తాం. అప్డేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మన లూప్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, సో ముందు ఇనిషియలైజ్ చేస్తాం. మనం ఏమనుకున్నాం లాస్ట్ వీడియోలో, మనకు ప్రతి లూప్లో కూడా 3 పార్ట్స్ అనేవి మనకు మెయిన్గా ఉంటాయి అనుకున్నాం కదా. ఒకటి ఏంటిది? ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్. ఓకే, సో మనకు ముందు వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేస్తాం. తర్వాత కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఒకవేళ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అప్డేషన్ అనేది జరుగుతుంది రిపిటేషన్ కోసం. ఓకే, ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకోండి, మనం అవుట్ ఆఫ్ ద లూప్ అనేది వచ్చేస్తాం. ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే మనకు అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఒక బేసిక్ రిక్వైర్మెంట్ తీసుకొని మనకు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం ట్రేస్ చేద్దాం. ఓకే, నా బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే 1 నుండి 5 వరకు నెంబర్స్ అనేటివి నాకు డిస్ప్లే అవ్వాలి. ఇది నా బేసిక్ రిక్వైర్మెంట్. సో దీనికోసం ఎలా రాస్తామంటే ఈ కోడ్, సో ఇనిషియలైజ్ చేస్తాం. ఇక్కడ మనం నెంబర్స్ తీసుకుంటున్నాం కదా, సో ఇంటీజర్ డేటా టైప్. సో ఇంటూ, సో ఇక్కడ వేరియబుల్ నేమ్ తీసుకుంటా, నేను ఎన్ అని తీసుకుంటున్నా. ఎన్కి 1 వాల్యూ అనేది అసైన్ చేస్తాను. ఓకే, సో ఈ కండిషన్ అనేది మనకు 5 టైమ్స్ అనేది మనకు రిపీట్ అవ్వాలిగా. సో దానికోసం కండిషన్లో ఏం చేస్తాను అంటే నేను n <= 5. సో 5 టైమ్స్ నాకు ఇది లూప్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటి? డిస్ప్లే అవ్వాలి, 5 వరకు డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం నేను printf %d n. ఓకే, సో ఇప్పుడు నాకు n వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ అప్డేషన్లో ఏం రాస్తా అంటే n వాల్యూ అనేది నాకు ఇంక్రీజ్ అవ్వాలి ప్రతిసారి. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ముందు మనం వాల్యూ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. సో దాని తర్వాత కండిషన్ అనేది చెక్ అవుతుంది. కండిషన్ చెక్ అయిన తర్వాత మనకు కండిషన్ అనేది సాటిస్ఫై 1 <= 5 కదా. సో సాటిస్ఫై అవుతుంది. మనకు 1 ఇక్కడ n వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు n వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే మనం ఇక్కడ \n కూడా ఇద్దాం. సో ఇది న్యూ లైన్ కోసం \n అనేది. సో మనం క్లియర్గా ఉండడం కోసం ఇక్కడ మనం \n అనేది ఇద్దాం. సో అది న్యూ లైన్ కోసం ఇది. తర్వాత n వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ట్రేస్ చేద్దాం ఎలా మనకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో. సో ముందు మనకు వాల్యూ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. సో n వాల్యూ ఎంత మనకు 1. సో ముందు వాల్యూ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో 1 <= 5. 1 అనేది 5 కంటే చిన్నదే కదా. ఓకే, సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏమవుతుందంటే మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద 1 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇది డిస్ప్లే అయిన తర్వాత ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు n వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ n++ కాబట్టి సో n = 2 అవుతుంది. సో 2 వస్తుందిగా. ఇక్కడ n వాల్యూ ఎంత? 2.
2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈ కండిషన్ అనేది చెక్ అవుతుంది. 2 5 కంటే చిన్నది కదా, కాబట్టి కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై అయ్యి మనకు లూప్ బాడీలోకి వస్తాం. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనకు 2 ప్రింట్ అవుతుంది. తర్వాత n వాల్యూ అనేది మనకు అప్డేట్ అవుతుంది. సో 2 ఉండే ఇంతకుముందు, 2 నుంచి మనకు n ఎంత అవుతుంది వాల్యూ 3. ఓకే, సో 3 అవుతుంది వాల్యూ. సో 3 అయిన తర్వాత మనకు మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తాం. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, కండిషన్ అనేది ఇక్కడ చెక్ అవుతుంది. ఇది ట్రూ కాబట్టి మనం లూప్ బాడీలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఏముంటుంది, ఈ స్టేట్మెంట్ ఉంది, ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఇప్పుడు 2 ఉంది కదా, వాల్యూ ఎంత, n వాల్యూ ఎంత ఈసారి 3. ఓకే, 3 అయిన తర్వాత మనకి ఏమవుతుంది, మళ్ళీ ఈ అప్డేషన్ అనేది జరుగుతుంది. సో 3 ఉండే ఇప్పుడు మనకి ఇది 4 అవుతుంది n వాల్యూ, n ఈక్వల్స్ టు 4. ఓకే, 4 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది ట్రూ ఆన్సర్, ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే 4 అనేది 5 కంటే చిన్నది కాబట్టి. ఓకే, 5 రిటర్న్ చేసి ఇక్కడ ట్రూ అవుతుంది కదా, మళ్ళీ మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఈ స్టేట్మెంట్ అనేది. సో ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఇక్కడ 4 అనేది ప్రింట్ అవుతుంది. ఈ 4 అనేది ప్రింట్ అయిన తర్వాత మనకు మళ్ళీ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, అప్డేట్ అవుతుంది n వాల్యూ. సో 4 నుంచి 5కి అప్డేట్ అవుతుంది 5. మళ్ళీ మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది 5 అయిన తర్వాత. ఇప్పుడు n వాల్యూ ఎంత 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో 5 అనేది 5 కంటే చిన్నది కాదు, కాకపోతే ఈక్వల్ కాబట్టి మనకి ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై బ్లాక్ లోపలికి వెళ్ళిపోతాం మనం లూప్ లోపలికి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు 5 అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, మళ్ళీ ఈ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది n వాల్యూ. సో ఇప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది, మనకు 6 అవుతుంది. సో 6 అయిన తర్వాత మనకి ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, 6 అనేది 5 కంటే పెద్దది అండ్ ఈక్వల్ కూడా కాదు, కాబట్టి మనకి ఇది కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయితే ఏమవుతుంది, మనం అవుట్ ఆఫ్ ద లూప్ అనేది మనం వచ్చేస్తాం. అవుట్ ఆఫ్ ద లూప్ అనేది వచ్చేసి మన ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. మామూలుగా అయితే మనం వైల్ లూప్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. సో మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినప్పుడు ఏం చేస్తామంటే మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకు తెలుసు, కాకపోతే ఈ కోడ్ అనేది మనకు వైల్ లూప్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పడం కోసం నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే ఇది రియల్ వరల్డ్ నుంచి తీసుకుందాం. సో మనకు లాకర్ ఉంటుంది కదా, సో లాకర్కు మనం పాస్వర్డ్ అనేది సెట్ చేస్తాం. సెట్ చేసి మనం కరెక్ట్ ఆన్సర్ అంటే కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనకు లాకర్ అనేది ఓపెన్ అవుతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుంది, మనం పాస్వర్డ్ మర్చిపోతాం. సో మనం తప్పు ఆన్సర్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది, మనకు కరెక్ట్ ఆన్సర్ ఎంటర్ చేయండి అని మనకు అది డిస్ప్లే అవుతుంది. సో నేను ఒకవేళ 2-3 టైమ్స్ ట్రై చేసా, అప్పుడేమవుతుంది, ప్రతిసారి నాకు ట్రై చేసి అంటే రాంగ్ ఎంటర్ చేసిన ప్రతిసారి నాకు అలానే చూపెడుతుంది కదా. సో ఇది ఎప్పటివరకు జరుగుతుంది, నేను కరెక్ట్ ఆన్సర్ ప్రెస్ చేసే వరకు జరుగుతుంది. ఓకే, సో నేను కరెక్ట్ ఆన్సర్ అనేది ఎప్పుడు ప్రెస్ చేస్తానో తెలియదు కదా. సో ఇలా మనకు అది నేను ఎప్పటి వరకు ప్రెస్ చేస్తానో తెలియదు. అలాగే మనకు లూప్ అనేది ఎన్ని ఇటరేట్ అవుతుందో తెలియనప్పుడు మనకి వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ దీనికోసం మనం కోడ్ అనేది రాద్దాం. ఎలా రాస్తామో ఇప్పుడు చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం కోడ్ అనేది రాయాలిగా. ముందుగా మనం పాస్వర్డ్ అనేది సెట్ చేస్తాం. సో ఇంటీజర్ తీసుకుందాం పాస్వర్డ్ అనేది. సో నేను పాస్వర్డ్ అనేది ఫిక్స్ చేశాను కదా, సో దానికోసం నేను వేరియబుల్ అనేది తీసుకుంటున్నా. సో పాస్వర్డ్ ఏమంటున్నా 1 2 3 4, ఇది నా పాస్వర్డ్. ఓకే, నేను యూజర్ నుంచి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాలి అంటే తీసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తా, నేను ఇంకొక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తా. సో దానికి ఏమని ఇస్తా, నేను ఇలా ఇచ్చాను అనుకోండి, వేరియబుల్ నేమ్ ఇలా ఇచ్చాను అనుకోండి. సో వేరియబుల్ అనేది నేను డిక్లేర్ చేస్తాను. సో డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనం యూజర్ నుంచి తీసుకోవాలి. సో యూజర్ నుంచి నేను పాస్వర్డ్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ కండిషన్ అనేది ఎలా ఉంటుందంటే, వైల్ లూప్ యూజ్ చేసినట్టయితే, సో ఇక నేను కండిషన్ అనేది ఎలా రాయాలంటే, నాకు రాంగ్ ఆన్సర్ ప్రెస్ చేసిన ప్రతిసారి నాకు
ఏమని డిస్ప్లే అవ్వాలంటే ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పాస్వర్డ్ అని ప్రింట్ కావాలి. ఓకే, అండ్ మనకు మళ్ళీ పాస్వర్డ్ తీసుకోవడం కోసం ఇన్పుట్ అనేది ఉండాలి. సో దీనికోసం కండిషన్ అనేది రాస్తుంటే ఇక్కడ ఏంటిది పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. సో మనం ఎంటర్ చేసే పాస్వర్డ్ నాట్ ఈక్వల్ టు ఈ పాస్వర్డ్ అయిందనుకోండి, మనం ఎంటర్ చేసే పాస్వర్డ్ మనం ఫిక్స్ చేసే మనకు ఆల్రెడీ మనం దానికి సెట్ చేసిన పాస్వర్డ్కు ఈక్వల్ కాకపోతే నాకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయితే దీంట్లో ఏం రాస్తామంటే మనం printf ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ కరెక్ట్ పాస్వర్డ్. సో ఇక్కడ నేను టెక్స్ట్ అనేది చేంజ్ చేసాను. సో ఇలా డిస్ప్లే అవ్వాలి. అండ్ మనకు మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయడం కోసం మనకు ఇన్పుట్ అనేది ఇస్తాం. ఇక్కడ scanf %d అడ్రస్ ఆఫ్, మళ్ళీ ఎంటర్ చేసే పాస్వర్డ్ కోసం నేమ్ అనేది ఇచ్చాం పాస్. సో ఓకే ఇది. సో ఇక్కడ లూప్ అనేది మనకి ఎండ్ అవుతుంది. ఓకే, దీని తర్వాత ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ ప్రెస్ చేశారనుకోండి, సో మనకి ఏమైనా డిస్ప్లే అవ్వాలి. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఈ లూప్ అనేది ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, లూప్ బయటకు వస్తాం. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తామంటే printf సక్సెస్ అని. ఓకే, సో ఇది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే ముందు మనం పాస్వర్డ్ అనేది 1 2 3 4 అని సెట్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇంకొక వేరియబుల్ అనేది తీసుకున్నాం. సో దీనికి పాస్ అనే నేను నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ మనం యూజర్ నుంచి మనం పాస్వర్డ్ అనేది తీసుకుంటాం. ఐ మీన్ యూజర్ అనేటోడు ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసినప్పుడు సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం లూప్లోకి వస్తాం. ఐ మీన్ ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ నేను 2 3 4 ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇచ్చాను అనుకోండి, ఎంటర్ చేశాను అనుకోండి. సో ఇక్కడ 2 3 4 ఇది. సో 2 3 4 అనేది నాట్ ఈక్వల్ టు 1 2 3 కదా. సో దీని మీనింగ్, సో ఇక్కడ పాస్వర్డ్ అంటే 1 2 3 4. సో ఇది నాట్ ఈక్వల్ కాబట్టి మనకి ఏమవుతుంది, ఇది ట్రూ అవుతుంది. ఈ కండిషన్ అనేది నాట్ ఈక్వల్ పాస్వర్డ్ కదా. సో ఇక్కడ మనకు కండిషన్ అనేది ట్రూ అయింది. సో ట్రూ అయితే ఏమవుతుంది, మనకు లూప్ బార్డ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లూప్ బార్డ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అని మనకు ప్రింట్ అవుతుంది. సో ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అని ప్రింట్ అయ్యి మనకు మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మళ్ళీ మనకు ఇది ఈ పాస్ అనే ఇక్కడ మనం వేరియబుల్ ఇచ్చాం కదా. సో దానికి మళ్ళీ వాల్యూ అనేది మనకు ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక వాల్యూ ఇచ్చాను అనుకోండి 145. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ వాల్యూ అనేది ఇక్కడ అప్డేట్ అయింది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఈ పాస్ వాల్యూ అనేది ఇక్కడ అప్డేట్ అయింది. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది కండిషన్ కోసం. కండిషన్గా ఏం చెక్ చేస్తుంది, 145 ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 1 2 3 అని చెక్ చేస్తుంది. సో 145 అనేది నాట్ ఈక్వల్ టు 1 2 3 4 కదా. సో కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ కండిషన్ అనేది నాట్ ఈక్వల్ అయినప్పుడే మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేలా రాశాం కదా. సో లూప్ బార్డ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అని మళ్ళీ మనకు ప్రింట్ అవుతుంది. సో ప్లీజ్ ఎంటర్ పాస్ అని ప్రింట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది అడుగుతుంది. ఓకే, ఇన్పుట్ మళ్ళీ ఈసారి ఏమి ఇద్దాం అనుకుంటే నేను ఈసారి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను అనుకోండి 1 2 3. సో ఇక్కడ వాల్యూ అనేది అప్డేట్ అయింది, పాస్ ఈ పాస్ అనేది. సో ఇక్కడ మనకి ఇక్కడికి వస్తుంది కండిషన్ చెకింగ్ కోసం వచ్చి ఈ పాస్వర్డ్ నాట్ ఈక్వల్ టు పాస్వర్డ్ కదా. సో ఇక్కడ ఏంటిది 1 2 3 4 ఈక్వల్ 1 2 3 4 కదా. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమైనా కండిషన్ ఉన్నది, పాస్వర్డ్ అనేది ఒకవేళ నాట్ ఈక్వల్ టు పాస్వర్డ్ అయినప్పుడు మాత్రమే ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ 1 2 3 4 1 2 3 4 సో ఈక్వల్ అయ్యాయి. కాబట్టి మనకి ఇది మనకి ఏమవుతుంది, కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకే, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యి మనకి ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది అవుట్ ఆఫ్ ద లూప్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎగ్జిక్యూషన్ అనేది అవుట్ ఆఫ్ లూప్ వెళ్ళిపోయి మనకు సక్సెస్ అని ప్రింట్ అవుతుంది. సో ఇలా మనకి ఇక్కడ చూసారా, మనం ఇక్కడ ఎన్నిసార్లు అంటే నేను ఇక్కడ సెకండ్ టైంకైనా లూప్ అనేది అంటే సెకండ్ టైంకే నాకు ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో ఇలా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకు తెలియట్లే కదా. సో ఎన్నిసార్లు అయినా నేను ఒక 10 సార్లు ఎంటర్ చేశాను అనుకోండి రాంగ్ పాస్వర్డ్, అది 10 సార్లు నాకు ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అనే చూపిస్తుంది. ఓకే, ఇలా మనం నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు మనకు వైల్ లూప్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, వెల్కమ్ టు హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఈ సెషన్లో మనకు
వైల్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ముందుగా మనం వైల్ లూప్ సింటాక్స్ అనేది రాద్దాం. సో సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అనుకున్నాం, మనకు ముందుగా ఇనిషియలైజేషన్ ఉంటుంది. సో దాని తర్వాత మనకు వైల్ అనే కీవర్డ్, సో ఇక్కడ కండిషన్ అనేది రాస్తాం. సో దీని తర్వాత ఏం చేస్తాం, మనం ఇక లూప్ బైడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు స్టేట్మెంట్స్ అనేవి రాసుకుంటాం. సో తర్వాత అప్డేషన్ అనేది రాస్తాం. సో దీని సింటాక్స్ అనేది మనకి ఇలా ఉంటుంది, వైల్ లూప్ సింటాక్స్. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక 10 టైమ్స్ నాకు హెలో వరల్డ్ అని నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో దానికోసం ఏం చేస్తాం, ముందు ఇక్కడ నాకు కౌంట్ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి ఇంటర్ తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను నెంబర్ అనే వేరియబుల్ ఇస్తున్నా. సో నెంబర్ అనే వేరియబుల్కి నేను 1 వాల్యూ అనేది అసైన్ చేస్తాను. ఓకే, సో ఇనిషియలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ కండిషన్ అనేది ఎలా రాస్తాను, నాకు లూప్ అనేది 10 టైమ్స్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎలా రాస్తా అంటే నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ 10. ఓకే, ఇప్పుడు నాకు కండిషన్ అని రాసే స్టేట్మెంట్ ఏంటి, నాకు ప్రింట్ఎఫ్ హెల్లో వరల్డ్ అని నాకు డిస్ప్లే అవ్వాలి. సో ప్రతిసారి న్యూ లైన్లో రావాలి. ఓకే, నా లూప్ అనేది అప్డేట్ అవ్వాలి కదా 1 నుంచి 10 వరకు, కాబట్టి ఆ నెంబర్ అనేది ప్రతిసారి 1తో ఇంక్రీజ్ అవ్వాలి. సో నెంబర్ ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ నేను వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేశాను. సో నాకు లూప్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి నాకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో నెంబర్లో ఇప్పుడు 1 ఉంది కదా, సో 1 అనేది 10 కంటే చిన్నది, కాబట్టి నాకు లూప్ అనేది లూప్లోకి వస్తాం. మనం లూప్లోకి వచ్చి హెలో వరల్డ్ అని డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత నాకు ఈ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 1 నుంచి 2కి వస్తుంది. సో 2కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ నాకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఈ నెంబర్ వాల్యూ ఇప్పుడు ఎంత 2 అయింది కదా, సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10. సో ఇలా మనకు 10 వరకు ఈ రిపిటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ఫైల్ని కంపైల్ చేద్దాం. సో మన ఫైల్ ఏమంటే జీసీసీ వైల్ డాట్ సి. ఫైల్ అనేది కంపైల్ అయింది ./edit. ఓకే, మనకు హెలో వరల్డ్ అని 10 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇలా మనకు వైల్ లూప్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో మనం ఏమనుకున్నాం, వైల్ లూప్ అనేది మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు యూజ్ చేస్తాం అనుకున్నాం కదా ఎక్కువగా. సో ఇప్పుడు మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏంటి, మనం కరెక్ట్ ఎంటర్ చేసే వరకు మనకు అది లూప్ అనేది రన్ అవుతూ ఉండాలి. ఓకే, మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సో దానికే ఇప్పుడు మనం కోడ్ అనేది రాద్దాం. సో ముందుగా మనకు పాస్వర్డ్ అనేది చెక్ చేయాలి కదా. సో చెక్ చేయాలంటే మనకు ఆ పాస్వర్డ్ అనేది ముందు సెట్ చేసి ఉండాలి. సో కాబట్టి మనకు ఇప్పుడు ఒక వేరియబుల్ అని తీసుకుందాం, ఇంటీజర్ వేరియబుల్. సో ఇక్కడ నేను దీనికి పాస్వర్డ్ అని ఇస్తున్నా. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఎందుకు ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది 1 2 3 4 5 పాస్వర్డ్ అనేది ఇక్కడ నేను సెట్ చేశాను. సో యూజర్ నుంచి తీసుకుంటున్నాం కదా మనం పాస్వర్డ్ అనేది. సో దానికి ఏమని ఏమంటే యూజర్ నుంచి తీసుకునే నెంబర్ కోసం నేను నెంబర్ అని వేస్తున్నా. సో దీన్ని మనం యూజర్ నుంచి తీసుకుందాం. సో దానికోసం scanf %d అండ్ అడ్రస్ ఆఫ్ నెంబర్. సో నెంబర్ అనే వేరియబుల్ని మనం నెంబర్ అనే వేరియబుల్లో వాల్యూ అనేది యూజర్ నుంచి తీసుకుంటాం. సో ఇక్కడ కండిషన్ అనేది ఎలా చేస్తాం, మనకి ఎలా అవ్వాలి, మనం రాంగ్ ఆన్సర్ ఎంటర్ చేసిన ప్రతిసారి మనకు ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అని మనకు డిస్ప్లే అవ్వాలి. అండ్ మనకు యూజర్ ఇన్పుట్ తీసుకోవాలి యూజర్ నుండి కదా. సో దానికోసం ఏం చేస్తామంటే ఇప్పుడు నెంబర్ అనేది నాట్ ఈక్వల్స్ పాస్వర్డ్ అయినట్టయితే, మనం ఎంటర్ చేసే నెంబర్ నాట్ ఈక్వల్ టు పాస్వర్డ్ అయినట్టయితే నాకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎగ్జిక్యూట్ అయి నాకు ఏమని ప్రింట్ అవ్వాలి, ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పాస్వర్డ్.
సో ఇలా డిస్ప్లే అవ్వాలి. సో దాని తర్వాత ఇక్కడ అప్డేట్ ఎలా చేస్తాం మనం, నాకు మళ్ళీ ఇన్పుట్ అనేది తీసుకోవాలి యూజర్ నుంచి. సో దానికోసం ఏం చేస్తాం, సో ఇక్కడ మనకు మళ్ళీ నెంబర్ అనేది తీసుకుంటాం. సో ఇది ఎప్పటి వరకు జరుగుతుంది, మనం కరెక్ట్ ఆన్సర్ ఎంటర్ చేసేంత వరకు ఈ లూప్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ ఎంటర్ చేస్తే మనం ఏం చేస్తాం, దాని తర్వాత ఈ కరెక్ట్ ఆన్సర్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది, ఇది కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయ్యి మనకు అవుట్ సైడ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్ సైడ్ కోడ్ ఏమని రాద్దామంటే మనం సక్సెస్ అని రాద్దాం. ఓకే, సేవ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ కోడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. మనం నెంబర్ అనేది తీసుకుంటాం, ఇక్కడ నెంబర్ అనేది తీసుకుంటున్నాం. సో తీసుకున్న తర్వాత మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. మనం ఎంటర్ చేసిన నెంబర్ పాస్వర్డ్కు ఈక్వల్ కాకపోతే మనకి బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పాస్వర్డ్ అని అంటుంది. తర్వాత మనకు ఇన్పుట్ అనేది మళ్ళీ అడుగుతుంది. ఓకే, ఒకవేళ ఈ పాస్వర్డ్ అనేది కరెక్ట్ అయిందనుకోండి, ఇక్కడ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. మనం కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయ్యి మనకు ఈ సక్సెస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. .a.out. ఓకే, మనకు ఇన్పుట్ అనేది అడుగుతుంది. సో నేను 2 3 4 5 ఎంటర్ చేస్తాను. సో నాకు ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పాస్వర్డ్ అనేది, సో నేను తప్పుగా ఎంటర్ చేశాను. సో మళ్ళీ చూద్దాం. సో మళ్ళీ తప్పు ఎంటర్ చేసా, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఇలా మనం ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు ఆ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. సో ఇలా మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకు తెలియనప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు ఇస్తాం తెలియదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను కరెక్ట్ ఆన్సర్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు మనకు ఇది ఎగ్జిక్యూట్ అయ్యి, అంటే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే నంబర్ నాట్ ఈక్వల్ టు పాస్వర్డ్ అయినప్పుడే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇక్కడ 1 2 3 4 5 మళ్ళీ ఇచ్చాను అనుకోండి, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. సో అవుట్ సైడ్ ద బ్లాక్ అనేది వచ్చేసి సక్సెస్ అని మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సక్సెస్. సో ఇప్పుడు మనకు లూప్ అనేది ఆగిపోయింది, అంటే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాం కాబట్టి మనకు లూప్ అనేది ఆగిపోయింది. సో ఇలా మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకు తెలియనప్పుడు మనకు వైల్ లూప్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇలా మనకు వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది.